హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు రవీంద్ర భారతిలో ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సంస్థ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని స్థాపించారండి. సో ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉంటారో వాళ్ళ కిడ్స్ కోసం ఎడ్యుకేషన్ పర్పస్ వీళ్ళ వంతు సహాయాన్ని అందిస్తున్నారన్నమాట. సో ఇప్పుడు నాతో పాటు వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో మరి ఆ హెల్ప్ అందుకున్నందుకు వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఇప్పుడు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు స్వర్ణ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ముషిరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎంతమంది పిల్లలు? సో మీ లైఫ్ ఏంటి, దాని గురించి చెప్పండి. నాకు 2 బాబులు అండి. పెద్ద బాబు 7th, చిన్న బాబు 4th. మేడం వాళ్ళు లాస్ట్ ఇయరే నన్ను కలిశారు. లాస్ట్ ఇయర్ మా పిల్లల ఫీజు మొత్తం పే చేశారు. నాకు అభయాస్తం అంటారు కదా, ఆ టైప్ లో మేడం వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేసారు. అది ఈరోజు ఇంత వటుడింత అన్నట్టు ఇంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా ఇంకా చెయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మేడం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు మీ 2 పిల్లలకి సపోర్ట్ వస్తుందా? వస్తుంది. మీరమ్మ, మీ పేరు? పేరు శ్రీలక్ష్మి మేడం. మేము సీతాఫల్ మండిలో ఉంటాం, సికింద్రాబాద్ లో. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు 8th చదువుతుండు, పాప 5th క్లాస్ చదువుతుంది. మాకు ఒక 6 months కింద మేడం తెలుసు. ఇంకా మా ఇంటి పక్కన ఉంటుంది వాణి అని, ఆమె పరిచయం చేయించేది. అట్లా కొంచెం మేడం మాకు హెల్ప్ చేయడం అది ఇది చాలా మీటింగ్లకు అక్కడికి వచ్చాము. బాగా హెల్ప్గా ఉన్నది. ఇప్పుడు ఒక హస్బెండ్ లేడు అని అంటే ఎట్లుంటుంది, ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు. ఇంకా మేడం చేయని ఒక మేము ఉన్నాము అని ఒక భరోసా ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పిలిచింది. వాళ్ళ ఈ మీటింగ్కి వచ్చినాము. ఇంతకుముందు అయిన మీటింగ్లకి వచ్చినాము. ఇప్పుడు వచ్చినాం, ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతున్నాం. ఆమె ఉంది కాబట్టి కొంచెం పిల్లల్ని చూసుకోగలుగుతున్నాము. ఈ రోజుల్లో నార్మల్ గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. ఒక సింగిల్ మదర్ చేయాలంటే ఇద్దరు. మీ ఫ్రెండ్ అలా చెప్పింది కదా ఇక్కడ ఇట్లా హెల్ప్ చేస్తారని, అప్పుడు ఏమనిపించింది? ఏమనిపించలేదు ఫస్ట్ అయితే రా అని. అట్లా అంటే అనిపించింది, వాళ్ళు చేస్తారులే, మనకి తెలిసిన వాళ్ళే చేయరు, అయితే వాళ్ళు బయట వాళ్ళు ఎందుకు చేస్తారు అని. కానీ ఒకసారి అయితే నువ్వు వచ్చి మీటింగ్ నీకు అర్థం అంటే నీకు నచ్చితే ఓకే, అయితే లేదని ఓకే వచ్చినాము. మంచిగానే అనిపించింది. మేడం మా పిల్లల గురించి వచ్చినప్పుడు మేము మామూలుగా మమ్మల్ని అట్లనే పంపించలేదు. అంటే ఈ టైం కాగానే తినిపియాల వీళ్ళకి, అది ఎంత హార్ట్ టచ్ ఉంటది కదా. అంటే మా తిండి గురించి మేము ఆలోచిస్తారు. ఏదో ఇన్నమా స్టోరీ చెప్పినామా, ఈ మీటింగ్ విన్నారు వెళ్ళిపోండి మీ ఇళ్ళలో తినండి అట్లా కాదు. అరే ఆకలితో వస్తారు పిల్లల్ని తీసుకొని వచ్చి. పిల్లలు రీసెంట్ గా మా పాపకి September 10th బర్త్డే అయింది. ఆ రోజైతే జస్ట్ ఏదో తీసుకెళ్ళినాను, పాపని ఇంట్లో ఉంది కదా హెల్త్ బాగాలేదని తీసుకెళ్ళినాను. జస్ట్ ఆమె ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు మాకు ఫుడ్ పెట్టి అందరూ, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో సింగిల్ మదర్స్ అందరూ ఆ పాపని విష్ చేయడము. అది ఇంట్లో మేము చేయలేదు కదా, బర్త్డే నేను చేయలేను, కానీ అక్కడనే ఒక బర్త్డే లాగా అయిపోయింది. చేయకపోయినా అట్లా విషెస్ అన్ని మేడం కేక్ పాప హ్యాపీ ఉంటది, కూడా హ్యాపీ ఉంటుంది. నేను ఆల్రెడీ అన్నాను, అరే మమ్మీ అట్లా అది ఈ మీటింగ్ కి మా పిల్లలు అంటే ఈ మీటింగ్ కి వెళ్ళినావా నువ్వు, వాళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకురు కదా, ఏదో నా బర్త్డే పార్టీకి వెళ్ళినట్టే రిసీవ్ చేసుకురాని కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు. ఏదో అరే ఇదేంది రా, ఏదో అనుకున్నాను ఏదో జరిగిందని, కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు. ఓకే, సో ఇప్పుడు మీ 2 పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ సేమ్ డోకా లేదు. ఓకే, మీకు హెల్ప్ వస్తుంది. ఓకే, మీరమ్మా, మీ పేరు? నా పేరు శ్రీలత మేడం. 3 అమ్మాయి. మా ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయారు. 3 అమ్మాయిలే? 3 అమ్మాయి. మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు? రాణి మేడం ని కలిసాను మేడం. అంటే స్కూల్ దగ్గర తెలిసిన వాళ్ళు చెప్తేను మళ్ళీ నేను రాణి మేడం దగ్గరికి వెళ్తే రాణి మేడం చాలా హెల్ప్ చేస్తుంది. అన్నిటికీ చూసుకుంటది ఆమె. మా 3 అమ్మాయిలు ఏదన్నా లేదు అంటే ఆమె ఎంతనే రెస్పాన్స్ అయ్యి చూడడం అన్నిటికీ చేస్తుంది. మేడం కూడా బాగా చూసుకుంటుంది మా మేడం. వీళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం మా మేడం చూసుకుంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ అంతా కూడా ఫీజు కడుతుంది. ఓకే, ఇప్పుడు అట్లా ఇన్సిడెంట్ అయినప్పుడు ఎట్లయినా 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఫీలింగ్ ఏంటి అసలు? ఎట్లా అంటే మేడం ఆయన నేను బయటకు వెళ్ళలేను,
పరిస్థితి ఇప్పుడు బయటకు వచ్చిన ఒక పాలు తెచ్చేది తెలియదు నాకు. ఆయన అట్లా చూసుకున్నాడు. అంటే ఏ హాబిట్ లేదు ఆయనకు, ఆయన నన్ను మంచిగా చూసుకుంటూ ఇప్పుడు పరిస్థితి నాది ఇట్లా. ఓకే మేడం ఇప్పుడు మాకు మేడం వలన కొంచెం హెల్పింగ్ అవుతుంది. ఎడ్యుకేషన్ మేడం చూసుకుంటుంది. ఏదున్నా మేడం కి అడుగుతున్నాం, ఆమె చూసుకుంటుంది. నాకైతే సో ఎట్లాంటి వాళ్ళకైనా ఎప్పటికైనా ఏం జరుగుతుందో చెప్పలేము. సో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఇట్లా మీకు హెల్ప్ చేస్తారు అని తెలియగానే ఏమనిపించింది అసలు? కొంచెం నాకు ఏంటంటే ఆడపిల్లలు కదా మేడం, కొంత జాలి చూపెడతారు ఆడపిల్లలు. అయ్యో ఆమె కానీ ఎవరు హెల్ప్ చేయరు. కానీ నా జాలి అయితే open- చూపిస్తారు. open ఏంటంటే కొంచెం కొంతమంది దగ్గర చూశాను నేను, అయ్యో ఆడపిల్లలు ఉన్నారు కదా కొంచెం చేద్దాంలే అన్నట్టు అనుకున్నా. నేను ముందటికి స్టెప్ వేసినా కానీ వీళ్ళు బాగా చూసుకుంటున్నారు నాకైతే. ఓకే నా పిల్లలకు కూడా బాగా చూసుకుంటారు. మీ పేరు? మేడం నా పేరు సునీత మేడం. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? బేగంపేట మేడం, Okay. ఓల్డ్ పాటిగడ. సో ఇక్కడ అందరూ కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో ప్లేసెస్ అందరూ ఒకటే దగ్గర కాదు మేడం. కాదు. అయితే నాకు పాప బాబు, పాప 9th, బాబు 5th. మా ఆయన వెళ్ళిపోయాడు చెన్నై కని ఆఫీస్ డ్యూటీ కానీ వెళ్ళాడు, ఇప్పటివరకు రాలేదు. నేను బాబుకి 5 months ప్రెగ్నెంట్, పాప 2 years నుంచి రాలేదు. అప్పటి నుంచి రాలేదు. పాప 2 years పాప సెకండ్ బర్త్డేకి రాలేదు. అయితే అప్పటి నుంచి నేను బాబు డెలివరీ అయిపోయింది, అంతే అయిపోయింది. ఇక మా అత్తయ్య పనులు పెట్టడం అట్లా స్కూల్లో ఆయగా చేసిన 8 years. అదే స్కూల్లో పిల్లల్ని చదివించుకున్నాను. అప్పటి నుంచి మా అత్తయ్య వాళ్ళ సపోర్ట్ కానీ నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. అయితే అప్పటి నుంచి ఎవరు సపోర్ట్ లేరు, బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. అయితే నాకు లాక్డౌన్ లో ఆశా వర్కర్ డ్యూటీ వచ్చింది. వస్తే అప్పుడు చక్రవర్తి సార్ నాకు అప్పుడు ఇట్లనే కెమెరామ్యాన్. అయితే ఆయన ద్వారా నాకు ఉమా మేడం పరిచయం అయ్యారు. 7th 8th వరకు చదివించాను. తర్వాత పిల్లల ఫ్యూచర్ ఎట్లా అని నేను చాలా బాధపడ్డాను. అంతట్లో సార్ అన్నాడు, అంతే కదా, పెరిగే కొద్ది ఇంకా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా పాప మంచి ఫస్ట్ యాంకర్, పాపని చదివిస్తానా, ఎక్కువ బాధ ఉంటుంది. మంచిగా చదువుకునే పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది, నేను చదివిస్తానా లేదా అని నాకు చాలా బాధ అనిపించింది. అంతట్లో సార్ని కలిసాను. సార్ అన్నారు ఇట్లా ఉమా మేడం వాళ్ళు ఉన్నారు, అయితే నేను పరిచయం చెప్పిస్తాను అంటే మేడం వాళ్ళు వచ్చారు మా ఇంటికి వచ్చారు, చూసారు. కాకపోతే ఏంటంటే ఇంకా నాకు ఒక సపోర్ట్ గా నిలబడ్డారు. నాకు వచ్చే 10,000 లో నేను పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, ఇంట్లో రేషన్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. సో మీరు ఇంకెక్కువ స్ట్రాంగ్ ఉండాలండి. మీరు చాలా లక్కీ, ఇంకా మంచి చదువుకునే కూతురు ఉంది మీకు. సో మీరు కష్టపడుతున్నారు కాబట్టి దీని ద్వారా దేవుడు కూడా మీకు హెల్ప్ చేశాడు అనుకో మేడం. ఒక విషయం ఉండాలి, మీరు నేనే అంత స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఎన్ని తట్లు తగిలినా, ఎంత దెబ్బలు తిన్నా కానీ నేను నిలబడగలిగిన. కానీ ఇప్పుడు నా పిల్లలు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను ఇంకా స్ట్రాంగ్ అయినా, వీళ్ళతో పాటు మేడం వాళ్ళు కలిసారు ఇంకా స్ట్రాంగ్ అయినా. ఓకే అట్లా అనేసి అందుగురించి ఏ కష్టం వచ్చినా కానీ నాకు ఈజీగా తీసుకుంటాను, సీరియస్ గా. ఒకప్పుడు బాగా ఏడ్చేదాన్ని, నాకు ఎవ్వరు లేరే, నాకు బ్యాక్ సపోర్ట్ ఎట్లా, పిల్లల్ని ఎట్లా చదివి అలా ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, నాలాంటి పరిస్థితి ఆమెకు వాళ్ళకి వస్తుందేమో అని చాలా బాధపడి ఏడ్చేదాన్ని. కానీ వీళ్ళు కలిసాక నాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. నాకు ఎవరు లేకున్నా ఇప్పుడు నేను బాధపడను, నాకు ఎవరు లేకున్నా నాకేం బాధపడను, ఎందుకంటే నాకు వీళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి. ఎందుకు బాధపడాలి, వాళ్ళని చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు. అవునా కదా, ఇప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. అట్లనే అప్పటి నుంచి ఇలాగా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. సో అట్లా మనం స్ట్రాంగ్ గా ఉంటే ఏదో ఒక రకమైన సపోర్ట్ వస్తుంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరమ్మా? వాణి నా పేరు. వాణి గారు. సీతాఫల్ మండిలో ఉంటాను. సీతాఫల్ మండిలో ఉంటారు. 3 years బ్యాక్ మా ఆయన చనిపోయాడు. ఇక 3 years నుంచి పాప పిల్లల్ని నేను పోషించుకుంటాను. ఒక పాప ఒక బాబు. ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. 3 years నుంచి నేనే పోషించుకుంటాను. దానికన్నా ముందు కూడా మా ఆయన చాలా తాగుతుంది, తాగుడు కొట్టుడు చాలా ఇబ్బంది ఉండే. నాకు మమ్మీ డాడీ లేరు, ఎవరు లేరు, చనిపోయాడు ఆయన. మమ్మీ డాడీ లేరు, మా ఆయన కూడా సపోర్ట్ లేదు, ఎవరు లేరు. ఇక అత్తగారు కూడా ఎవరు లేరు, వాళ్ళు కూడా చనిపోయారు. ఓకే, ఏమన్నా పని చేసుకుంటున్నారా? నేను మామూలుగా జాబ్ చేస్తా, క్యాటరింగ్ వర్క్. ఓకే, క్యాటరింగ్ వర్క్ చేసుకుంటా. క్యాటరింగ్ వర్క్ చేసుకుంటా. సో మరి ఇప్పుడు ఈ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ వాళ్ళు ఇప్పుడు మీ పిల్లలకి ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు దీని గురించి ఎట్లా తెలిసింది, మీకు ఏం సపోర్ట్ అందింది అసలు? అదే మా వదినే మా ఆయన తరఫు నుంచి మా వదినే మేడం నంబర్ ఇచ్చారు. నంబర్ ఇస్తే ఒకసారి ఇక కాల్ చేసిన మేడంకి. అయితే మేడం తోటి మాట్లాడిన తర్వాత ఫోన్ లో మాట్లాడితే మంచిగా అనిపించింది. మేడం ఒక సపోర్టింగ్ ఉంటారు కదా అన్నట్టు ఒక ధైర్యంతో ఇక మేడం తోటి కలిసిన తర్వాత మేడం ఇంటికి కూడా వచ్చారు. వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, మాట్లాడినారు. లాస్ట్ ఇయర్ పాప ఫీజు అంతా క్లియర్ చేశారు. ఓకే, ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? ఇప్పుడు స్కూల్లో కట్టలేని పరిస్థితి ఉంటుంది, కట్టలేని పరిస్థితిలో మేడం వచ్చి కట్టారు. క్లియర్ చేయగానే మీకు ఏమనిపించింది? సంతోషం అనిపించింది. మేడం ని చూసి ఇంకా కొద్ది ధైర్యం వచ్చింది.
వచ్చింది. అరే మన ఇంటోళ్ళే మనకి ఇంత చేయలేరు, బయట వాళ్ళైనా ఇంత వచ్చి చేశారు కదా అని ఒక సంతోషం అనేది వచ్చింది. నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మేడంకి ఫోన్ చేసి కనుక్కుంటా, మేడం ఇట్లా ప్రాబ్లం ఉందా అంటే మేడం చెప్తారు ఇక ఇట్లా ఇంటర్వ్యూకి రావాలా మాట్లాడాలా అని. ఆ మేడం ద్వారానే మేము పరిచయం అయి వచ్చినాం. మీ పేరమ్మా? నా పేరు మాదేవి మేడం, నేరెన్మెట్ ఓల్డ్ పిఎస్. నాకు 3 బాబులు, పెద్ద బాబు second బాబు. నాకైతే ఎవరు సపోర్టింగ్ లేదు, ఎవరు సపోర్టింగ్ లేకుండానే ముందడుగు వేసుకుంటూ వస్తున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని కష్టాలు ఎదురై నా కొద్ది ముందడుగు వేస్తున్నా, వెనకడుగు వేయలేదు మేడం. ఎవరు సపోర్టింగ్ లేదు, నా ధైర్యంతో ముందుకు వెళ్ళిన. నేను ఒక పెద్దవాళ్ళని చూసుకుంటా 15,000 వస్తా, రెంట్ కట్టుకుంటే ఇంట్లో తీసుకుంటా. కానీ ప్రతిదానికి నేను పోయేదాకా నాకు పనులు కావు, పిల్లలు చిన్నవాళ్ళు కదా. అంతే, ఇంకా మనం చేస్తేనే గడుస్తుంది, లేకపోతే లేదు. సో ఇట్లా మీకు ఎట్లా తెలిసింది మరి ఇక్కడ ఇట్లా నాకు ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇట్లా సింగిల్ ఉమెన్ కానీ? రాణి మేడం గారు నాకు చెప్పారు. ఓకే, ఈ మేడం గారిని కలిసాను, నేను కలిసిన వాళ్ళు వచ్చారు, మా దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాను. ఓకే, సో వాళ్ళ ముగ్గురు పిల్లలకి హెల్ప్ చేస్తున్నారా? ఇప్పుడు ఫస్ట్ టైం మేడం నాకు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం నేను రావడం కూడా, పిల్లలు రావడం ఇక్కడ ఫస్ట్ టైం. ఓకే, సో మరి ఇది అంతా విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు అందరూ ఉన్నారు కానీ ఎవరు లేని లాగానే బ్రతుకుతున్నాం మేము. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎవరికి నాకు అందరూ ఉన్నారు చెయ్యరు కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ధైర్యం అనిపించింది. మీ పేరమ్మా? నా పేరు గ్లోరీ మేడం. నాకు 3 పిల్లలు. పెద్ద పాప ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేరెడ్మెట్. ఓకే, 3 పిల్లలా? 3 పిల్లలు. పెద్ద పాప ఇప్పుడు 10th, చిన్న పాప 8th, బాబు 4th. ఓకే, మా హస్బెండ్ హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయిండు. ఎన్ని ఇయర్స్ క్రితం? ఇప్పుడు 3 రన్నింగ్ మేడం. నెక్స్ట్ మంత్ అయితే 3 కంప్లీట్ అయి 4 పడతాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే అంతా నేను డిమార్ట్ లో చేస్తాను, ఫెసిలిటీ డిపార్ట్మెంట్. సో ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చినాక ఇంకా అందరూ సేమ్ సింగిల్ పేరెంటే కదా, చాలా బాధ అనిపించింది. అంటే ఎంత మంది ఉన్నా గానీ ఒక హస్బెండ్ లేకపోతే ఎవరు లేనట్టే, ఆ ఫ్యామిలీకి అంతే. కానీ ఇంకా అంతే, ఒకరిని చూసి ఒకరు ధైర్యంగా ఉంటూ ముందుకెళ్లాల్సింది. అంటే ఇప్పుడు నాకంటే నాకు కొంచెం ఎట్లా అంటే మా తోటి కోడలు, మా అత్తయ్య గారు అట్లా చూసుకుంటారు. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకు పిల్లల్ని అంతే. కానీ డబ్బులు కావాలంటే క్యాష్ విషయంలో అయితే ఎవరు హెల్ప్ చేయరు. పిల్లల్ని అంటే పిల్లలు కాబట్టి చూసుకుంటారు, మనీ విషయానికి వస్తే మాత్రం ఎవరు హెల్ప్ చేయరు. సో ఇట్లా ఎడ్యుకేషన్ పర్పస్ పిల్లలకి ఇలా వాళ్ళకి తోచినంత హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. సో మీకు ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది. అంటే పిల్లల ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం హెల్ప్ చేయడం చాలా మంచిగా ఉంది. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు శోభమ్మ. ఓకే, తిరుమలగిరి నుంచి వచ్చాను. వీళ్ళు మా కూతురు పిల్లలు, వాళ్ళిద్దరు చనిపోయింది. మా బిడ్డ అల్లుడు చనిపోయింది. 15 రోజుల లోపల మా బిడ్డ పాయిజన్ తీసుకొని చనిపోయింది. అల్లుడు చనిపోయినాక అట్లా చేసింది. ఫస్ట్ కూతురే అలా చేసింది. చేసినాక ఆయన కూడా ఇక టెన్షన్ పడి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయిండు. అయ్యో, ఆయన చనిపోయినాక వాళ్ళ నాయనమ్మ టెన్షన్ పడి వాళ్ళ నాయనమ్మ కూడా చనిపోయింది. అయ్యో, ఈ 3 పిల్లలకి పేరెంట్స్ లేరు. పిల్లోడు 1.5 years ఉండే, వాళ్ళ మమ్మీ చనిపోయింది. పెద్ద ఇట్లనే ఇంకా టెన్షన్ ఉంటే మా బాబుకి మేడం నంబర్ ఇస్తే వచ్చి కలిస్తే తను ఒక 1 month ఏడ్చింది. పిల్లలని చూసారే వీళ్ళు చేసిపోయిందా పిల్లల్ని అనేసి బాగా ఏడ్చింది. అమ్మా నేను ఉండలేమ్మా, నీకు సపోర్ట్ నేను చూసుకుంటానులే అనేసి రోజు నైట్లో ఫోన్ చేస్తుంది. పిల్లలు ఎలా ఉన్నారు అట్లా ఇట్లా ఇక మాట్లాడి అందరు హాస్టల్ వేసేయండి పిల్లల్ని, పొద్దున్న లేసి ఇలా ముఖాలు చూడాలి, మేము తల్లిదండ్రులు పొడగొట్టుకున్న పిల్లలు. ఉమ్మగారు నాకు ధైర్యం ఇచ్చిన, రోజు ఫోన్ చేస్తుంది, అడుగుతుంది పిల్లలు తిన్నారా. ఇక సరే వేరే స్కూల్ నుంచి మంచి పిల్లలు బాగున్నారు అనేసి వేరే స్కూల్ వేసింది. ఫీజుకి ఇట్లా అన్ని హెల్ప్ చేసింది, సపోర్ట్గా ఉన్నారండి. ఓకే, సో మీరు స్ట్రాంగ్ ఉండాలమ్మా. సో మీరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మీకు ఇట్లాంటి సపోర్ట్ వస్తుంది. ఎవరు లేరు, రేపు ఈ పిల్లలే మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు. చూడండి, ఈ బాబు 1.5 years ఉన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరు. వాళ్ళ గ్రాండ్ మానే, అమ్మమ్మనే మొత్తం అంతా చూసుకుంటుంది.
సో చాలా కష్టాలు పడి ఇంతవరకు వచ్చారు. మీకు ఇట్లా ఇంత కష్టపడుతున్నప్పుడు ఇట్లా ఒకరు హెల్ప్ చేస్తున్నారు, ఇట్లా పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళకి మీకు ఎట్లా అనిపించింది అసలు? చాలా సంతోషం అనిపించింది అమ్మ, ఎందుకంటే చదువుకుంటున్నారు, చదివేసి హాస్టల్లో వేస్తే ఈ పిల్లలు ఏమైపోతారు. హాస్టల్ వేసి అన్న వరకు ఈమెకి హాట్ లాగా వచ్చేసింది. ఈమె సరేలే ఇయ్యనులే అనేసి మేడం గారు పరిచయం అయిండు, కొంచెం ధైర్యం వచ్చింది, సపోర్ట్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇంతమంది నాకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట. సో ఇంతమంది హెల్ప్ లేకుండా వాళ్ళు సింగిల్ ఉమెన్స్ ఉన్నారా, వాళ్ళకి ఇంతమంది పిల్లలు వేసుకొని చాలా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మన ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్ అనేది చాలా మంచి చేయూతనిచ్చింది, చాలా హెల్పింగ్ నేచర్ తోటి మంచి ఆలోచన చేసి ఇంతమందికి కూడా హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళందరి తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ వాళ్ళకి. మీరు కూడా ఒకసారి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.